అసలు ఆ ట్రైలర్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్ విశ్వరూపం అన్న ఏందన్న అసలు ఆ డైలాగ్ చెప్పారు. నేను ఆడాను అనుకున్నారు కానీ పోరాడాను సార్ అన్నప్పుడు ఆ బ్లడ్ కారుతా ఉంటే రామ్ చరణ్ గారికి అబ్బా అబ్బా ఏమి యాక్టర్. నాకు తెలిసి ఈ సంవత్సరం బెస్ట్ నేషనల్ అవార్డు అయితే రామ్ చరణ్ గారికి వస్తుందన్న. ట్రైలర్ మొత్తం రామ్ చరణ్ గారికి కనిపిస్తారు. అసలు ఓపెనింగ్ షాట్ లోనే అసలు ఏ పిల్లని అడిగినా పెద్ద అటు క్రికెట్ ఆడేవాడైనా సరే, రన్నింగ్ రేస్ చేసినా, కుస్తీలు చేసినా, ఏం చేసినా ఊరు మొత్తానికి పెద్ద దిక్కు. ఆయనే మొగాడు అన్నట్టు ఓపెన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అన్ని క్యారెక్టర్లు ఉన్నాయా, అన్ని చేయగలుగుతాడా ఒక మనిషి. లాస్ట్ మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి కుస్తీ ఏదో చేస్తున్నాడు. అన్ని క్యారెక్టర్లు లాస్ట్ టైం అదే అలాగే దెబ్బేసింది. గేమ్ చేంజర్ కూడా ఐపీఎస్ అన్నారు, మళ్ళీ సడన్ గా మారిపోయి ఈసారి ఏమవుతుందని ఒక్కొక్క చిన్న భయం కూడా ఉందన్న. పెద్ద ట్రైలర్ కోసం ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశాము, ఈ మధ్య మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశారు. ఏముంది ట్రైలర్ ఒక ఏమీ లేదు, అనుకున్నంత లేదు అని స్టార్ట్ చేశారు. అది స్టోరీ బేస్ సినిమా అన్న. ట్రైలర్ ఎక్కదు. ఎలివేషన్ ఒక మంచి స్టోరీ. బుచ్చిబాబు చెప్పాలనుకున్న పాయింట్ ఏంది, ఇలాంటి స్టోరీ ఒక రంగస్థలంలో ఎట్టయితే చెవులు లేకుండా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారో, ఇందులో కాళ్ళు లేవని చెప్పేసి ఒక స్టోరీ బేస్ గా వెళ్ళేటివి. దానికి ఆయన ఎలివేషన్స్, ఆయన హెయిర్ స్టైల్, ఆయన బాడీ, రక్తం పెట్టాడన్న ఈ సినిమా కోసం. అది కనిపిస్తుంది ఆ ట్రైలర్ లో. రామ్ చరణ్ గారు నాకు తెలిసి ఈ సినిమాలో ఒక మగధీరాలో ఎంత కష్టపడ్డాడో, ఒక రంగస్థలంలో ఎంత యాక్టింగ్ స్కిల్స్ కనిపించిందో, ఒక త్రిబుల్ ఆర్ ఏ రేంజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాడో, మళ్ళీ ఈ పెద్ద సినిమాతో ఆయన స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయన్న. మన గేమ్ చేంజర్ లో ఏదైతే మిస్ అయినామో ఇందులో మాత్రం అవి ప్యూర్ గా కనిపించాయి నాకు. చాలా బాగున్నాయి. చాలా షాట్లు బాగా నచ్చాయి అన్న. అసలు ఆయన ఒక డైలాగ్ అంటాడు, నేను ఆడాను అనుకున్నారు సార్ కానీ నేను పోరాడాను అన్నప్పుడు ఆ బ్లడ్ వస్తూ ఉంటది, చాయ్ కప్పులు కడుగుతా ఉంటాడు. ఒక పైల్మాను చాయ్ కప్పులు కడగడము అవన్నీ చూస్తా ఉంటే థియేటర్లో మాత్రం నిజంగా ఏడుస్తామన్న. లాస్ట్ అరగంట మాత్రం ఎమోషనల్. ట్రైలర్ బాగలేదు, పెద్ద ట్రైలర్ బాగలేదు అన్న నా కొడుకులకు ఒకటే చెప్తున్నా, అది స్టోరీ బేస్ సినిమా. నాకు టాక్సిక్ ఎలివేషన్ కావాలి, కేజీఎఫ్ ఎలివేషన్ కావాలి, అనిమల్ ఎలివేషన్ కావాలి అంటే కుదరదు. బలగాన్ లాంటి సినిమాలకి స్టోరీయే చూడండి. ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంది బుచ్చిబాబు, ఆ పాయింట్నే చూడండి. స్టోరీ బాగాలేదంటే ఓకే, ట్రైలర్లో ఏం డిసైడ్ అవుతామన్నా. ట్రైలర్ ఏముంది, క్రికెట్ షాట్లు ఎంత బాగున్నాయి. ఆ షాట్లు ఎప్పుడైనా చూసాము మనం గ్రౌండ్లో. ఇప్పుడు ట్రైలర్లో అయితే మళ్ళీ తిరిగి మరీ కొడుతున్నాడు. ఇంకా అవన్నీ ఎలివేషన్సే కదా, ఇంకా అంతకన్నా ఏం చూపిస్తారు చెప్పండి. స్టోరీ సినిమాలో స్టోరీయే తినేస్తుంది అరగంట. సో రామ్ చరణ్ గారు మేక్ ఓవర్ మాత్రం, ఆయన బాడీకి అసలు ఏం బాడీ అన్నది. ఎవరన్నా మన ఇండస్ట్రీలో వెజ్ తినేసి ఆ రేంజ్ బాడీ డెవలప్ చేసిన మనిషి ఏ హీరో ఉన్నాడన్నా. సంవత్సరానికి 100 రోజులు స్వామిమాలలో ఉండి వెజ్ తిని ఆ రేంజ్ మేక్ ఓవర్ చేసుకొని పెద్ద సినిమా కోసం ప్రాణం పెట్టి కష్టపడుతున్నాడు రామ్ చరణ్ గారు. మన వాళ్ళు మాత్రం రెడీగా ఉన్నారు. మన గేమ్ చేంజర్ నాశనం చేశారు కదా, 1,00,000 ట్వీట్లు, డిజాస్టర్ గేమ్ చేంజర్. ఈసారి మళ్ళీ డ్యూటీ ఎక్కారు. అప్పుడే ట్రైలర్ వచ్చింది కదా, అప్పుడే అందరూ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. అమ్మాయి పెద్ద ట్రైలర్ పోయింది దెంగింది అనేసి. మిమ్మల్ని మెంగుతాడు ఉండండి సినిమా వచ్చినాక. అది గేమ్ చేంజర్ కాదు, బుచ్చిబాబు బొక్కగా ఉంటాడు. అంటా చూడు ఎన్టీఆర్ అన్న డైలాగు, కరెంట్ దిగుడు నాలాగా సన్నగా ఉందిరాబాయ్ అని. అట్లా బొక్కోడు చూడడానికి బొక్కగా ఉంటాడు. థియేటర్లో ఒక్కొక్కరికి పిర్రాలు కదిలిస్తాడు ఒక్కొక్కడికి. సరేనా. ట్రైలర్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ట్రైలర్ లాగే చూడండి, ఎలివేషన్స్ తో కంపేర్ చేయకండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కాదు, పెద్ద సినిమాకి ఆస్కర్ అవార్డే ఇచ్చేయచ్చు అన్న. పుష్ప జాతర సీన్ లో అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడ్డారో, పెద్ద ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ గారు అంతా కష్టపడ్డారు. అసలు మనం ట్రైలర్ చూస్తేనే ఏడుపు వస్తుందన్న. ఇంకా థియేటర్లో ఒకసారి ఊహించుకోండి, కాళ్ళు లేవంటున్నారు, 3 క్యారెక్టర్లు, నిజంగా ఏడ్చుకుంటా వస్తారు. రంగస్థలం మన వాళ్ళ అన్న చనిపోయినప్పుడు చాలా మంది ఏడ్చుకుంటా బయటకు వచ్చారు ఆడపిల్లలు. ఏమి యాక్టింగ్ రానైనా ఒక అన్న అనేసి. ఈసారి మళ్ళీ ఏడ్చుకుంటా బయటకు వస్తాం. ఇండస్ట్రీ ఇటు పక్కా లోడింగ్. 295 పుష్ప కదా, పెద్ద 300 రాసి పెట్టుకోండి. డే 1 పక్కా దురేందర్ రికార్డులు డే 1 లేపు దింగుతాం. అది రామ్ చరణ్ గారి స్థాయి. అయినా ఆయన మంచితనానికి హిట్ అవ్వాలన్నా. ఆ శంకర గారికి అంత పెద్ద డైరెక్టర్ అయిన ఆయన 3 సంవత్సరాలు వేస్ట్ చేశాడు కానీ బుచ్చిబాబు ఏందో చూపిస్తాడు. రామ్ చరణ్ గారికి ఈ సినిమా పక్కా ఇండస్ట్రీ హిట్ అన్న. ఒక మగధీర, ఒక త్రిబుల్ ఆర్, ఒక రంగస్థలం, ఈ 3 కలిపి మిక్స్ చేసి కొడితే పెద్ద. ఆ షాట్లు చూడన్న, ధోనిని మర్చిపోతాం, కోహ్లీ మర్చిపోతాం. అసలు నాకు తెలిసి నెక్స్ట్ ఐపీఎల్ కి కోహ్లీ మన రామ్ చరణ్ గారు కూడా అడుగుతారు అనుకుంటా మన హైదరాబాద్ కి బ్యాటింగ్ ఆడమని చెప్పి.